హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మరి ఇది చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు కూడా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని కుక్కర్లో పోసి శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత దాంట్లో 2 గ్లాసులు వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుని రైస్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా రైస్ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుని వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. వెల్లుల్లి చాలా బాగా వేగాలండి, అప్పుడే మన పంట కింద తగిలినప్పుడు బాగుంటుంది. క్యారెట్లను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ తురిమి మాత్రం వేయొద్దు, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకోవాలి. ఎగ్ బాగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండండి. మనకి క్యారెట్కి ఈ ఎగ్ పట్టి తింటున్నప్పుడు పంట కింద తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఎలాంటి మసాలాలు వాడట్లేదండి, ధనియాల పౌడర్ ఒకటే వాడుతున్నాం. మసాలాలన్నీ బాగా వేగి ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీగా మనం ఎగ్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.